డ్రెస్ మార్చుకుందరు, టిఫిన్ తిందురు, అంతేనా? నేను వచ్చి లేట్ చేసిన ఇవాళ కదా. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇట్స్ ఓకే, యూ విల్ బేర్ ఫర్ ఎ డే. ఇవాళ ఒక్కరోజు కోసం భరిస్తారా? నా కోసం తిట్టుకుంటున్నారా? నో, ష్యూర్. నేను పరిగెత్తుకుంటూ వస్తున్నా. మా టీచర్లకు లేట్ అవుతుంది, పిల్లలకు లేట్ అవుతుంది, నన్ను ఎంత తిట్టుకుంటున్నారో ఏందో అనుకొని ఇంకా చాలా మంది విజిటర్స్ కలిసే వాళ్ళు ఉంటే కూడా ఒక 50 మందిని విడిచిపెట్టేసి వచ్చేసినాయి. అలా జనరల్గా విడిచిపెట్టను, టిల్ ద లాస్ట్ పర్సన్ ఐ అటెండ్. ఇంటి దగ్గర ఒక 50 మందిని వదిలిపెట్టి మా పిల్లలు మా టీచర్లు ఎంత బాధపడుతున్నారు అని ఇంక నేను మళ్ళీ వస్తా అని వాళ్ళని వదిలేసి వచ్చేసిన. ఇవాళ ఆలస్యంగా వచ్చినందుకు మీరు అందరూ క్షమించాలి. గౌరవనీయులు మా ప్రిన్సిపల్ గారు అద్భుతంగా ఈ పాఠశాలను నడిపిస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉపాధ్యాయులను అందరినీ కలుపుకొని చక్కగా ఈ స్కూల్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాజ్ ప్రభాకర్ రెడ్డి గారికి, గతంలో ఈ స్కూల్ ప్రిన్సిపల్గా ఈ స్కూల్ను చక్కగా ముందుకు నడపడంలో కృషి చేసి ఇవాళ జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి మిత్రులు రామస్వామి గారు, గౌరవనీయులు తమ్ముడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం గారు, అదేవిధంగా మా ఎంఈఓ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, రాజమౌళి డిఎస్ఓ గారు, అదేవిధంగా తిరుపతి ఎంబీఓ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, సంపత్ రెడ్డి గారు, కంఠం రాజు గారు, అరవింద్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, మా ఆశ లక్ష్మణ్ గారు, ప్రియమైన స్కూల్ కమిటీ చైర్మన్ ఎవరు ఉన్నారా? రాలేదా ఈరోజు? ప్రియమైన ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. చాలా పనులు చేస్తూ ఉంటాం కానీ కొన్ని పనులు మన గుండెకు హత్తుకపోతాయి. కొన్ని పనుల్లో ఎనలేనటువంటి ఆనందం కలుగుతుంది. అలాంటి నేను చేసుకున్న కొన్ని పనుల్లో ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ఒకటి. దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నా హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్న పాఠశాల ఇందిరానగర్ పాఠశాల. నిజానికి నేను ప్రయత్నం చేయొచ్చు, నేను సహకారం అందించవచ్చు, కానీ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై టీచర్స్ అండ్ మై ప్రిన్సిపల్. వారికే ఈ పూర్తి ఘనత చెందాలి. వారందరి సహకారంతోనే రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అవర్ ఇందిరానగర్ జిల్లా పరిషత్ స్కూల్. ఆకలి అవుతుందేమో మీ అందరికీ, లంచ్ అరిగిపోయి ఉంటుంది. సో 1234 మంది విద్యార్థులతో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక విద్యార్థులున్న రెండవ పాఠశాల మన ఇందిరానగర్ పాఠశాల. బట్ ఇందులో ఇంకొక గొప్పతనం కూడా చెప్పాలి. ఆ నంబర్ 1 ఎవరు? మరి నంబర్ 1 ఎక్కడుంది? ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంతంలో మనకంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్ ఉన్నది. కానీ దానికంటే నా దృష్టిలో ఇందిరానగరే ది బెస్ట్. ఎందుకు? వై? కెన్ ఎనీబడి సే అమాంగ్ స్టూడెంట్స్? ఎవరైనా చెప్తారా వై వీఆర్ ద బెస్ట్? ఎందుకు అంటే ఆసిఫాబాద్లో ఇట్స్ ఎ రిమోట్ ఇంటీరియర్ ట్రైబల్ ఏరియా. అక్కడ ప్రైవేట్ స్కూళ్ళు లేవు, పోటీ పాఠశాలలు లేవు. సిద్దిపేటలో ఎటు చూసినా గల్లీకి ఒక ప్రైవేట్ స్కూల్ కదా. ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఉండగా, ఎన్నో గవర్నమెంట్ స్కూళ్ళు ఉండగా, ఎన్నో రెసిడెన్షియల్ పాఠశాలలు సిద్దిపేటలో ఉండగా, ఒక సిద్దిపేట టౌన్లో 6 గురుకులాలు ఉన్నాయి. మైనార్టీ గురుకుల, బీసీ గురుకుల, ఎస్సీ గురుకుల, జనరల్ గురుకుల, ఇన్ని గురుకుల పాఠశాలలు ఉండగా, ఇన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉండగా సిద్దిపేట జిల్లా పరిషత్ ఇందిరానగర్ స్కూల్లో 1234 స్ట్రెంత్ ఉండడం అనేది ఇట్స్ ఎ రికార్డ్. ఇది అద్భుతమైన పాఠశాల. అంటే పిల్లల మరియు తల్లిదండ్రుల మనసు గెలిచిన స్కూలు మా ఇందిరానగర్ స్కూల్. నమ్మకం
మా బిడ్డకు ఇందిరానగర్లో స్కూల్ సీట్ వచ్చిందంటే నా బిడ్డ తొవ్వల పడుతుంది, నా బిడ్డ బాగా చదువుకుంటుందనే ఒక నమ్మకం తల్లిదండ్రుల్లో వచ్చింది. నిజానికి ఈ సంవత్సరం నా దగ్గరికి కూడా చాలా మంది ఇందిరానగర్ స్కూల్లో సీట్ ఇప్పియమని దరఖాస్తులు పట్టుకొని వచ్చింది. నేను హెడ్ మాస్టర్ గారికి చెప్పిన, నేను చెప్పినా అని చెప్పి కానీ ఇంకెవరో చెప్పిందని కాదు, మీరు ఏ పద్ధతి పాటిస్తున్నారో ఆ పద్ధతి ప్రకారమే సీట్లు ఇవ్వండి అని చెప్పి నేను ప్రిన్సిపల్ గారికి చెప్పాను. డోంట్ డీవియేట్ ద ప్రొసీజర్, యూ ఫాలో ద ప్రొసీజర్ అని చెప్పి నేను రాజ్ ప్రభాకర్ రెడ్డి గారికి ఫోన్లో చెప్పాను. ఎంత ఆనందం అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, మంత్రుల కార్యాలయాల నుంచి, ఎంపీల నుంచి, ఎమ్మెల్యేల నుంచి ఈ జెడ్పీహెచ్ఎస్ లో సీటు కావాలని ఉత్తరాలు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి. అంటే ఎంత క్రెడిట్ ఇది. అంటే మన స్కూల్ ఇంత అద్భుతమైనటువంటి స్కూల్. నిజంగా అకామిడేషన్ రూములు కట్టిస్తాం. ఇంకా బాగా ఈ స్కూల్ డెవలప్ చేయడానికి నిరంతరం నా కృషి, నా ప్రయత్నం ఉంటుందని చిన్నారులందరికీ నేను తెలియజేస్తాను. మరి ఈ రోజు ప్రోగ్రామ్ వాట్ ఈస్ టుడేస్ ఇంపార్టెన్స్. మొదటిసారి ఇదే స్కూల్లో వచ్చినప్పుడు ఇక్కడ 10 స్టూడెంట్స్ అడిగిన బాలకృష్ణ గారు కూడా ఇదే స్కూల్లో అడిగిన ఇంకనే ఏమని అడిగిన, నేను 10th లో ఎంతమంది అప్పుడు 70 పోయింది, ఈ సంవత్సరం నుంచి నాకు ఓన్లీ మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ ఎంతమంది తెచ్చుకుంటారు, చాలా అందరూ చెంది. ఎవరైతే మన సిద్దిపేట నియోజకవర్గంలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న పిల్లలకు టాప్ 30 స్టూడెంట్స్ కు నేను ఐప్యాడ్ గిఫ్ట్ గా ఇస్తానని చెప్పాను. ఐ ప్రామిస్ హియర్. టుడే ఐ కేమ్ హియర్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్. చెప్పిన మాట నెరవేర్చడానికి మనం మీ ముందుకు వచ్చారు. టాప్ మెరిటోరియస్ స్టూడెంట్స్, అది కూడా గవర్నమెంట్ స్కూలే, ప్రైవేట్ స్కూల్లో తీయాలి చెప్పాను. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి చిన్నారులకు, విద్యార్థులకు నేను ఐప్యాడ్ బహుమతిగా ఇస్తానని చెప్పాను. 30 మందికి ఇస్తానని చెప్పిన. అయితే 30 మంది కట్ ఆఫ్ ఎక్కడికి వచ్చింది? 564 మార్క్స్. 600 చెప్పాను. సో 30 కట్ ఆఫ్ చూస్తే 564 మార్కులు వచ్చిన పిల్లలందరికీ ఈ ఐప్యాడ్ ఇస్తా ఉన్నాం. అయితే 564 కట్ ఆఫ్ లో ఇద్దరు 564 వచ్చింది. ఆ 30 కాస్త 30 అవుతాయి, 31 అయింది. ఒక నెలకు తీసేయాలని ఆ 564 కట్ ఆఫ్ లో 31 మందికి ఈ రోజు ఐప్యాడ్ అందిస్తా ఉన్నాం. అంటే మొన్న చెప్పిన మాట నేడు నెరవేరుస్తా ఉన్నాం. మొన్న చెప్పిన ఈ రోజు మీ దగ్గరికి వచ్చి నేను ఇచ్చిన మాట ప్రకారంగా మీకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాను. ఎందుకు అందించినట్టు? మీరు కష్టపడి చదవాలి, మీరు కూడా ఇన్స్పిరేషన్ పొందాలి, ఎట్లా నేను ఐప్యాడ్ తీసుకోవాలి హరీష్రావు గారి చేతుల మీదుగా అనే ఒక ఉత్సాహంతో మీరు చదవాలనేది నా ప్రయత్నం. అయితే ఈ ఐప్యాడ్ ఏం రాకపోవడం లేదు, ఓన్లీ స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఇంటర్మీడియట్ సంబంధించి సోషల్ సైన్స్, నాలెడ్జ్, జీకే, జనరల్ నాలెడ్జ్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా లోడ్ చేసి మీకు ఇస్తాము. అయితే నెక్స్ట్ ఇయర్ 10 స్టూడెంట్స్ ఎంత ఉన్నారు? Please raise your hands, all the 10th class students. Oh, so many 10th class students. Thank you. So next time, ఎంతమంది iPad కావాలనుకుంటున్నారు మీరు? How many of people want to get iPad? నీకు వద్దా? You don't want? 6th class, 9th class, right? Thank you. సగం ఎత్తితే ఎట్లా అనుకోవాలరా? 50-50 ఉన్నారా? 100%. బాయ్స్ ఎవరు ఎత్తలేరు? ఎంతమంది బాయ్స్ కి ఐప్యాడ్స్ కావాలి? రైట్, బాయ్స్. గర్ల్స్ నౌ, హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ ఐప్యాడ్స్? రైట్. సో ఐప్యాడ్ కావాలంటే ఏం చేయాలి? ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి? దిస్ టైమ్ ద కట్ ఆఫ్ మార్క్ ఈస్ 564. నెక్స్ట్ టైం, సో ఈసారి 30 మందికి ఇచ్చిన కదా, 31. నెక్స్ట్ టైం ఐ విల్ గివ్ యూ 50 ఐప్యాడ్స్.
20 more. ఏ స్కూల్ తీసుకుంటుంది ఎక్కువ మరి? ఏ స్కూల్ తీసుకుంటుంది? షూర్, చూస్తా, లెక్క పెట్టుకుంటాయి సార్. సో బీ రెడీ, ఇప్పటి నుంచే బాగా చదువుకోండి. ఈ సంవత్సరం బాగా చదువుకొని 10వ తరగతిలో గవర్నమెంట్ స్కూల్లో బెస్ట్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళకు 31 ఐప్యాడ్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ 50. సో యూఆర్ రెడీ. బాగా చదవండి. ఇంటికి పోయినాక టీవీ చూస్తున్నారా? ఫోన్లలో గేమ్లు ఆడుతున్నారా? పక్కా మీ డాడీకి లెటర్ రాస్తా నేను. మీ అమ్మకు ఫోన్లో మాట్లాడతా, మీ డాడీకి లెటర్ రాస్తా. మీకు ఏమి ఇంటి పని చెప్పొద్దు, వంట పని చెప్పొద్దు, మీకు టీవీ కనెక్షన్ తీసేయమని చెప్తా. ఎగ్జామ్ అయిపోయేదాకా మీ ఇంట్లో డిష్ కట్ చేయమందామా? అగ్రీడ్? ప్రామిస్? పక్కా? ఉత్తుత ప్రామిస్ అయితే కాదు కదా. డిష్ కనెక్షన్ కట్టా? బాయ్స్ అప్పుడు చేస్తలేదేం బాయ్, గర్ల్సే రెస్పాన్స్ వస్తుంది. డిష్ కట్ చేద్దామా? 10th క్లాస్ స్టూడెంట్స్ ఓన్లీ 10th వాళ్ళకే, 9th ఓకే. 7th, 8th, 9th they can see TV, they can go to functions, they can attend all the functions. Only 10th students. Sure? Boys? TV cut? Promise? ఎవరి మీద? నా మీదనా? మరి ఎవరి మీద? ఎవరి మీద చేస్తున్నారు? మీ మీద మీరు చేసుకుంటున్నారా? ఇవాళ నుంచి టీవీ చూడము, ఇవాళ నుంచి ఫోన్లలో గేములు ఆడము. ఫోన్ మాట్లాడండి, ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ మాట్లాడండి, బట్ నో ప్లేయింగ్ ఆఫ్ గేమ్స్. ఎస్, ఆర్ యూ డూయింగ్ ద ప్రామిస్? అరే మీ మీద మీరు ఒకటి పెట్టుకుంటారు, పోయి నెత్తి మీద చేయబెట్టి. కొద్దిమంది పెట్టు, ఉత్తుత ప్రామిస్ చేస్తున్నారు మీరు. బాయ్స్ 10th class only, 8th, 9th there is no condition. For only 10 students. అమ్మా 10% పెడుతున్నారు, మిగతా పెట్టలేరు. అబద్ధాలు ఆడినరా భయ్ మీరంతా. థ్యాంక్ యూ గర్ల్స్. బాయ్స్ మీ మీద మీరు ప్రామిస్ చేస్తున్నారు, మరి మాట తప్పదు. మరి అమ్మ మీద ఎక్కువ ప్రేమ కదా, అమ్మ మీద చేస్తారా? నో అంటే మీరు మరి ప్రామిస్ ఫెయిల్ చేస్తారు. మరి ఎవ్రీవన్ లైక్ అమ్మ కదా, ఎవ్రీవన్ లైక్స్. మరి అమ్మ మీద ప్రామిస్ చేస్తే పక్కా ఉంటుందేమో, వద్దా? ఎప్పుడన్నా తప్పిపోయి చూస్తారా? బై ఛాన్స్. ఓకే, ఎనీవే ప్రామిస్ అనేది మనసులో ఉండాలి, మీరు సీరియస్ గా తీసుకోవాలి. ఇట్ ఈస్ ఫర్ యూ. మీరు బాగా చదువుకుంటే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్, మమ్మీ డాడీ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ కదా. You should make your mom to be proud. You should make your father to be proud. కదా. అందువల్ల బాగా చదవండి, బాగా చదవండి. నెక్స్ట్ టైం ఐప్యాడ్ కోసం రెడీగా ఉండండి. మళ్ళీ వస్తా, మీకే ఇస్తాను తప్పకుండా. షూర్? చూస్తా ఇప్పుడు చేతి, అరే బాబు చేతులు ఎత్తండి, ఒకసారి ఫోటో తీయండి. ఎంతమంది పాస్ అవుతారు ఫోటో దాచుకుంటా నేను. గర్ల్స్ ఒకసారిది, బాయ్స్ ఒకసారిది. అంటే వీళ్ళందరికీ ఐప్యాడ్ రాకపోతే పట్టుకుంటా మిమ్మల్ని అందరినీ రేపు. రైట్, థ్యాంక్ యూ. ముఖ్యంగా మా టీచర్లందరినీ కూడా బాగా చేస్తున్నారమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే స్ఫూర్తిని కొనసాగించండి. ఇలాగే ఈ పాఠశాల ఉన్నతిని, ఈ పాఠశాల గౌరవాన్ని పెంచే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలని మా ఉపాధ్యాయులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, మరి తప్పకుండా ఈ అదనపు తరగతి గదులకు సంబంధించి ఇంకా కొన్ని ఫెసిలిటీస్ గురించి కూడా త్వరలోనే ప్రత్యేకంగా ఈ స్కూల్ కు మరిన్ని నిధులు మంజూరు చేపించి ముందుకు తీసుకువెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పటికే కాలాతీతమైంది కనుక ఇంకా ఎక్కువ విషయాల్లోకి వెళ్లకుండా అందరికీ నమస్కారం. జై హింద్, జై తెలంగాణ.